మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. కాజల్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక అబ్బాయిలో అందమైన కళ్ళు ఉంటే కాజల్ సొల్లు కాదు. ఆ తర్వాత దానికి తోడు ఒక బేస్ వాయిస్. ఓ మై గాడ్, ఆ రేర్ కాంబినేషన్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాంబినేషన్ ఒక హీరోలో ఉంది. అండ్ ఆ హీరోని ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజు స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చేసాం. నవీన్ చంద్ర. యే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలాది మస్త్ టైం పాస్. కానీ మన షోలో మనం స్టార్టింగ్ డాన్స్ చేయాలి. డాన్స్ ఊటీ ఇట్లా కూర్చొని వెల్కమ్ చెప్పొద్దు. డాన్స్ రాదు నాకు. ఒక హీరోకి యాక్టింగ్ రాదు అంటే ఎట్లుంటుందో, హీరోకి డాన్స్ రాదన్నా కూడా అట్లాగే ఉంటది. నా కళ్ళలో కళ్ళు పెట్టి నిజం చెప్పు నవీన్. కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు మాటలు కూడా రావట్లేదు. డాన్స్ అంటే కొంచెం కష్టమే, ఇష్టంగా చేయొచ్చు. ఓకే ఓకే, 3, 2, 1 మ్యూజిక్. సూపర్. ఒక చిన్న పిల్ల ఒక అంకుల్ తో డాన్స్ అంటే నవీన్ చంద్ర అంకుల్ అని కాదు, నువ్వు చిన్న పిల్ల లెక్క, అంటే ఇద్దరు ఇంటి పక్కన ఆడుకుంటుంటారు కదా అట్లా అనిపించింది ఇద్దరు డాన్స్ చేస్తారు. రొమాంటిక్ సాంగ్ అన్నా కూడా కాదు నవీన్, లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం నన్ను చిన్న పిల్ల ఉన్నా, నన్ను ఆంటీ ఆంటీ అంటే ఇప్పుడు అంకుల్ లాగా ఎవరున్నారు తెలుసా? అంకుల్ కాదు, తాతయ్యలా ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ వేసుకుని ఆ బాడీ ఏంటి, ఆ సైజ్ ఏంటి, ఆ చిక్స్ ఏంటి, ఆ బుగ్గలు ఏంటి, ఆ జుట్టు ఏంటి. నా గురించి మస్త్ టైం పాస్ నా గురించి మన హీరో నవీన్ చంద్ర చెప్తున్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. కానీ ఐ హావ్ టు టెల్, మస్త్ టైం పాస్ పుణ్యమా అంటే నేను అందరు హీరోస్ తో డాన్స్ చేసేస్తున్నాను. దట్ నవీన్ చంద్ర. ఓ మై గాడ్, యువర్ లక్కీ అంట. వెరీ వెరీ లక్కీ. నేను లక్కీ ఇప్పుడు. యాక్చువల్లీ కాజల్ ఇస్ డూయింగ్ వెల్ విత్ ఆల్ అవర్ షోస్ అండ్ ఆల్సో నేను కాజల్ తో డాన్స్ ఆడడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రొమాంటిక్ సాంగ్ తో స్టార్ట్ అయిపోయింది రొమాన్స్ అనేది. లవ్ ఇస్ ఇన్ ఎయిర్ ఆల్వేస్. ఇప్పుడు కనిపించింది మాకు లవ్ ఇస్ ఇన్ మస్త్ టైం పాస్ బిట్వీన్ నవీన్ చంద్ర అండ్ కాజల్. పిత్రి కళ్ళు వేసుకునే నీకేం తెలుసు, పెద్ద పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు. పిత్రి కళ్ళు అంటే చిన్న చిన్న కళ్ళు. పిత్రి అంటారు, పిత్తి కళ్ళు అంటారు. మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీ కంప్లీట్ చేయనివ్వను బికాస్ ఇంకా స్టార్ట్ చేసినట్టు సొల్లు కారుస్తూనే ఉంటుంది నీ గురించి. ఓకే, టుడే షో ఇస్ నాట్ అబౌట్ కాజల్, కాజల్స్ లవ్ ఆర్ నథింగ్ అన్న. ఇట్స్ ఆల్ అబౌట్ మీలో ఎవరు కోటేశ్వరుడు మూవీ. ఓకే, ఫర్గెట్. దీని అంతే అట్లాగే స్టార్ట్ చేస్తాం. సొల్లు కారిందంటే ఇంకా కారుతూనే ఉంటుంది. అది పక్కన పెట్టేసి మనం మీలో ఎవరు కోటేశ్వరుడు మూవీ గురించి మాట్లాడదాం. సో ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ మూవీ గురించి. మీలో ఎవరు కూడా నేను చందమామ రావేన్ సినిమా చేస్తున్నాను అప్పుడు షూటింగ్. సో గ్యాంగ్టాక్ సిక్కిం షూట్ చేసి ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. వచ్చిన తర్వాత సత్యబాబు గారు ఆయన కలవాలన్నారు. నేను సీరియస్ సినిమాలు చేసేవాడిని కదా, సీరియస్ సినిమా లవ్ స్టోరీ చేస్తాను. సత్యబాబు గారు ఫోన్ చేశారంటే కామెడీ సినిమా. కామెడీ అంత ఐడియా లేదు, అంటే కామెడీ అంటే మీ జీవితంలో అంత ఎక్కువ అంటే కామెడీ అలా చేయలేను. నాట్ దట్ స్పాంటేనియస్ ఆఫ్ డూయింగ్ కామెడీ అండ్. సో కలిచాను, కథ చెప్పారు. సార్ నిజంగా సార్ దీన్ని సూట్ అవుతానా సార్ అన్న. ఎందుకు హీరో ఆయన ఎప్పుడు హీరోనే పిలుస్తారు, నవీన్ అని పిలవరు. నన్నేనే కాదు, ఆయన పనిచేసే ఏ యాక్టర్ అయినా హీరో అనే పిలుస్తారు. ఏం లేదు, వచ్చేస్తుంది, చేయొచ్చు, కామెడీ కూడా నువ్వు చేయొచ్చు. సార్ కామెడీ చేస్తానండి కానీ ఎప్పుడు ట్రై చేయలేదని. సరే కథ విన్నాను. సో ఒక పాయింట్ చెప్పారు, ఆనందానికి సంతోషానికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి చూద్దాం. ఆనందం అంటే కాజల్, సంతోషం అంటే కాదు. ఆనందానికి సంతోషానికి డిఫరెన్స్. ఆనందం అంటే అమ్మాయితో వచ్చేది, సంతోషం అంటే చెప్పండి. ఆనందం అంటే ఒక అమ్మాయితో పెళ్లి అయితే వచ్చేది, సంతోషం అంటే పెళ్లి అయ్యాక పిల్లాడు పడితే వచ్చేది. ఆనందం అంటే
డబ్బులతో కొనగలిగేది, సంతోషం అంటే డబ్బులతో కొనలేనిది. మా సినిమా పాయింట్ ఇంత ఈజీగా చెప్పేసినాం. ఎందుకంటే నేను ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. దట్ ఇస్ ద పాయింట్ అన్నమాట. ఓకే. సో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం కొనుక్కొని తీసుకుందే ఆనందం. బట్ తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేది సంతోషం అన్నమాట. అంటే లవ్ అఫెక్షన్ అండ్ రియాలిటీ. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే సంతోషం వచ్చేది. సో దట్ ఈస్ ద పాయింట్. సో నాకు ఎక్కడో నచ్చింది. సో నేను ప్రతిరోజు తినే తిండి అయినా, నేను చేసే వర్కౌట్ అయినా, నేను వెళ్ళి షూట్ అయినా ఎక్కడైనా నాకు సంతోషం ఇస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఏం ఆనందం కోసం చేయను నేను. సో నచ్చింది పాయింట్. ఇదేదో బాగుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్ట్, క్రూ అండ్ సినిమాలో ఒక సినిమా ఉంది అది. సో పృథ్వీ గారు ఉన్నారు. సో ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్రాజెక్ట్. అండ్ కామెడీ అంటే నేను ఎక్కువ స్లాప్ స్టిక్ కామెడీ కాకుండా నాకు సిగ్నేచర్ ఉంది. నవీన్ చంద్ర అంటే లవ్ స్టోరీ అని. సో నీలెవర్ కోటీస్లో చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో ఆ లవ్ స్టోరీ విని కొంచెం టెంప్ట్ అయ్యా. సో కొత్త జోనర్, నేను ఎప్పుడు ట్రై చేయలేని జోనర్. కామెడీలో ఎంటర్ అయ్యి లవ్ విత్ కామెడీ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం. ఆల్సో ఇంట్రెస్టింగ్ ఉంది ఆ పాయింట్ కూడా. ఆనందం సంతోషం వినడానికి ఒకటిలాగే అనిపించింది, కానీ ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైంది ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి. బిర్యానీకి ఇడ్లీకి డిఫరెన్స్ ఎట్లా? బిర్యానీకి ఇడ్లీకి డిఫరెన్స్ ఎట్లా? ఇప్పుడు బిర్యానీ ఇడ్లీ అంటే ఇంత సైజ్ డస్ మ్యాటర్స్. అండ్ నేను ఆ లవ్ స్టోరీలో ఉన్న లవ్ ని చాలా బాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే శృతి సోదికే నేను డబ్బింగ్ చెప్పాను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. సరే, మరి ఇవాళ మనం షో స్టార్ట్ చేసేస్తాము. షోలో యాక్చువల్ గా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం మేము. ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరికి కాల్ చేద్దాం? శృతి సోదికి ట్రై చేద్దాం. శృతికి. ఓకే, సో శృతికి కాల్ చేద్దాం. ఎవరు, మీరు ప్రాంక్ చేస్తారా చైతన్ ప్రాంక్? నేను ప్రాంక్ నా వాయిస్ ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ప్రాంక్ కాల్ అంటే మన వాయిస్ తో చేసేది కాదు, డిఫరెంట్ వాయిస్ చేసేది. కొంచెం డిఫరెంట్ గా చేంజ్ చేసి ట్రై చేయండి. సరే. డోంట్ టీచ్ ఫాదర్ టు కంప్లీట్ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్. బట్ హీ సెడ్ లైక్ నా వాయిస్ వదిలే చేస్తున్నాడు అక్కడ. హలో श्रुति जी सलाम वालेकुम जी. श्रुति जी नमस्ते. किससे बात करनी है आपको? मैं श्रुति की मैम बोल रही हूँ. मैं श्रुति से बात करना मैम जी. श्रुति को दे दो ना प्लीज. लेकिन आपको क्या काम है? मैम मेरा काम क्या है बोले तो मैं ETV प्लस. हेलो हेलो हाँ जी, कौन बोल रहे हैं? हेलो जी, नमस्ते जी. श्रुति सोदी से बात करना है जी. हम लोग एक टीवी चैनल से बात कर रहे हैं, लेकिन आप ये बात उनको बताइएगा नहीं कि हम लोग एक टीवी चैनल से बात कर रहे हैं. नवीन चंद्रा जी हैं यहाँ पे, उनको बोलिए मत. हम लोग प्रैंक करने की कोशिश कर रहे हैं उनको. ये है कि वो शूट में है, आप तो नहीं मिल पाएंगे. शूट में है? अरे शूट में है. ठीक है, बहुत शुक्रिया जी, थैंक यू वेरी मच. ओके ओके. अभी टेक में है. షూట్ మే అయితే టేక్ మే. ఫస్ట్ ప్రాంక్ మిస్ అయింది. సారీ. ఫస్ట్ మాట్లాడింది శృతినే. షూర్. అరే మరి ఇంకా అయితే మళ్ళీ చేద్దాం. లిఫ్ట్ చేస్తారా? ఎందుకు అయితే మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే ఈసారి నేను మాట్లాడతాను. ఓకే డన్. ఇంకోసారి కాల్ చేద్దాం శృతికి. हेलो हेलो हेलो. नमस्ते जी, मैं नवीन चंद्रा बात कर रहा हूँ. श्रुति सोदी को एक्टर बात कर रहा हूँ. हाँ जी बोलिए. अभी मूवी का प्रमोशन चल रहा है. हाँ जी मैं टीवी चैनल में हूँ अभी. तो श्रुति ये थोड़ा 2 मिनट्स प्रैंक करना है बस. वो एक्चुअली अभी शूट पे है. मैं कोशिश करता हूँ, अगर नहीं हो पाता तो फिर मैं आपको बताता हूँ. अभी वो डिफिकल्ट है थोड़ा सा. ओके ठीक है, आई ट्राई. ओके ठीक है, ओके बाय. మాకే ప్రాంక్ అయింది ఇక్కడ. రివర్స్ ప్రాంక్ అయింది. మస్తు టైం పాస్ కి నవీన్ చంద్ర వెళ్తున్నాడు, ఖచ్చితంగా ప్రాంక్ కాల్ చేస్తానని చెప్పేసి రివర్స్ లో ప్రాంక్ చేద్దాం డిసైడ్ అయిందా కాజల్? నువ్వు స్టార్టింగ్ చేసావు పులిహార అంటే మా హిందీ అలాగే ఉంటది, పులియార్ అయిపోతూ ఉంటది. మన బిర్యానీ తినే పొట్టకి హిందీ రాదు కదా, సో అందుకే పులియార్ అయిపోతుంది. నవీన్ చంద్ర అంటేనే ఫీలింగ్స్ వచ్చేసి నీకు ప్రాబ్లం ఏంటి భయ్యా? భయ్యా పక్కన కూర్చొని ఇంకోటి దగ్గరికి ఇంకో గురించి మాట్లాడుతుంటే ఎట్లుంటది భయ్యా? ఇక్కడ హీరోయిన్స్ కూడా వస్తూ ఉంటారు, అప్పుడు నన్ను దేకను కూడా దేకడు. అప్పుడు నేనేం అనలేదే. పోనీ హీరోయిన్స్ ని దేకుతారా?
ఏమనుకుంటున్నా అన్నా పట్టుంటే ఏమంటావు? హీరోయిన్స్ దగ్గర ఎందుకు దగ్గర మస్తు టైం పాస్ ఊరికే అవుతుందన్నా, మస్తు టైం పాస్ అవుతూ ఉంది. సరే, ఈ రోజు మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రమోషన్స్ గురించి వచ్చినాము, మూవీ గురించి అలా చెప్పినావు, క్యారెక్టర్ గురించి చెప్పినావు, హీరోయిన్ గురించి స్పెషల్ ఎందుకు ప్రాంక్ ఫెయిల్ అయింది, బట్ వీ వాంట్ టు నో అబౌట్ హీరోయిన్. అసలు హీరోయిన్ గురించి శృతి సోది అంటే అందరూ సోది అంటారు, అమ్మాయి పేరు ప్రొనౌన్స్ చేయడానికి అవ్వదు నాకు. నేను శృతి అని వచ్చి ఒక మిల్లీ సెకండ్ ఆగి సోది అన్నా నేను. సో షీ కమ్స్ ఫ్రమ్ అంటే పంజాబ్. షీఈ్ అ న్యూస్ రీడర్ ఫస్ట్ 24/7 ఛానల్లో న్యూస్ రీడర్ అండ్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ షీ డిడ్ ఫస్ట్ ఫిల్మ్ పటాస్ చేసింది. సో పటాస్ తర్వాత లైక్ మీలో ఎవరు కోటేశ్వరుడు తను చేయడం జరిగింది అండ్ షూటింగ్ స్పాట్ కి వచ్చి చూసాను, ఈ అమ్మాయి ఏంటి ఇంత హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది అంటే పంజాబ్ గర్ల్స్ కదా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ షీ హాస్ వెరీ గుడ్ ఫీచర్స్, షీ ఈస్ బ్యూటిఫుల్ చూడమని ఇలా అనుకున్నా. అండ్ ద మూమెంట్ షీ కేమ్ రాగానే ఆ సీరియస్నెస్ ఫస్ట్ డే షూట్ లో ఎలా ఉంటుంది, కొంచెం సీరియస్ గా ఎవరితో మాట్లాడుకుంటా హే హాయ్ అనే ఫార్మల్ గా ఉంటుంది. సరే ఈ అమ్మాయి మన టైప్ కాదేమో అంటే మింగల్ అవ్వదేమో, కొంచెం సీరియస్ గా ఉంది. సరే ఒక 2 days తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసాం. దెన్ రచ్చ చేసేసింది. పంజాబ్ చికెన్, రోటీ, లస్సీ అన్ని బయటపడ్డాయా? అన్ని బయటపడ్డాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయికి తెలుగు రాదు, తెలుగు మాట్లాడడం రాదు. కాకపోతే నా పర్ఫార్మెన్స్, పృథ్వీ గారి పర్ఫార్మెన్స్ చూసి అమ్మాయికి ఎక్కడో ఒక ఫైర్ వచ్చింది, అమ్మో మనం చేయకపోతే ఇంకా కష్టం అనేసి షీ స్టార్టెడ్ లెర్నింగ్ ద హోల్ లైన్స్, తెలుగు లైన్స్ అండ్ ఆల్. అండ్ మా కో డైరెక్టర్ ప్రసాద్ గారు అంటే ఆల్మోస్ట్ 45 to 50 ఏజ్ ఉందండి అండ్ హీ హాస్ డన్ ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో ఆయన. సో ఆయన ట్రైనింగ్ వల్ల అమ్మాయి బాగా లైక్ షీ హాస్ కోప్ అప్ విత్ తెలుగు అండ్ వెరీ గుడ్ డెడికేటింగ్ ఆర్టిస్ట్, డెడికేటింగ్ యాక్టర్స్. అండ్ పాపం ఏమంటే అమ్మాయి చాలా చూడ్డానికి గట్టిగా ఉంటుంది కానీ చాలా సున్నితం. మేము అరకు వ్యాలీలో షూట్ చేసాం, సాంగ్ షూట్. ఇప్పుడు మనం చేసాం రొమాంటిక్ సాంగ్ అది అరకు వ్యాలీలో చేసాం. కొండలు విండలు మొత్తం ఎక్కిచ్చేసారు పాపం అమ్మాయిని. బట్ షీ డిడ్ ఇట్ అంటే కసి ఉంది అమ్మాయికి బాగా చేయాలని. అండ్ ప్రెసెంట్ షీ షూటింగ్ ఫర్ హాలీవుడ్ ఫిల్మ్. నీకు డబ్బింగ్ రాదులే. హాలీవుడ్ యాక్సెంట్ వచ్చాను. అండ్ షీఈస్ డూయింగ్ అ చైనీస్ ఫిల్మ్ అన్నమాట ఒకటి. 2 films షీఈస్ డూయింగ్ అండ్ షీఈస్ బిజీ విత్ ద షూట్. అందుకే ప్రాంక్ కాల్ చేసినప్పుడు ఐ థింక్ షీఈస్ బిజీ ఇన్ దట్ షూట్ అనుకుంటా. సూపర్. సో వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. అండ్ మెయిన్లీ సత్యబాబు గారికి తనకు ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంటుంది. అమ్మాయి డైలాగ్స్ మొత్తం చూసుకుంటూ రెడీ అయిపోతూ టెన్షన్ పడుతూ అంటే ఎగ్జామ్ కూడా అలా చదివి ఉండదు అమ్మాయి. తన న్యూస్ ఛానల్ చదివేటప్పుడు చూసారనుకోండి ఈ అమ్మాయిని ఇంత టెన్షన్ పడుతున్నాడు అనాలి. 1 hour ఇలా కొట్టేస్తుంది అనమాట న్యూస్. షీఈస్ దాట్ కాన్ఫిడెంట్. షీఈస్ బీన్ యాజ్ యాంకర్ గా తను ఉంది. సత్యబాబు గారు వెళ్ళి ఆ డైలాగ్ పేపర్ లాగేసుకుంటారు. నో ప్రాబ్లం, కమ్ స్టాండ్ రెడీ టేక్ అంటాడు అంతే. బట్ అదేదో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏంటో తెలియదు. ఇమ్మీడియట్ గా టేక్ రాగానే షీల్ డూ ద వర్క్. యా అండ్ తన డెడికేషన్ నాకు అనిపించింది బికాస్ నేను డబ్బింగ్ చెప్పాను కాబట్టి. జనరల్ గా హీరోయిన్స్ చాలా రాంగ్ పాజెస్ ఇస్తూ ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇందులో చాలా కరెక్ట్ పాజెస్ ఇచ్చి చాలా బాగా చెప్పింది డైలాగ్స్ అని కూడా. సో దట్ నాకు కూడా ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్ అంటే సత్యబాబు గారు ఎక్స్పీరియన్స్, ఈవీవి సత్యనారాయణ గారు ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేశారు అండ్ హీ బిలాంగ్స్ టు దేర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోదు. ఇప్పుడు నాకు కూడా బిఫోర్ సినిమాలకి చాలా సటిల్ గా కొంచెం అందల రాక్షసిలో ఒక లౌడ్ గా ఉన్నాను. బట్ వేరే సినిమాల్లో లైక్ త్రిపుర అయినా లైక్ దళం అయినా సటిల్ గా ఉన్నాను. బట్ ఈ సినిమాలో లైక్ ఆ సడన్ టైమింగ్ నాకు తెలియదు. ఇప్పుడు మీరిద్దరు ఇంత ఈజీగా మాట్లాడేసుకుంటున్నారు. కామెడీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఫన్. ఇద్దరు సో ఫనీ లైక్ విత్ యువర్ టాక్స్. బట్ నేను అంత ఫనీగా మాట్లాడలేను బికాస్ ఐ టాక్ వెరీ లెస్. సో అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం నేర్చుకున్నాను నేను లైక్ హౌ టు ఆ పంచ్, ఆ టైమింగ్. సో నేను కొంచెం కామెడీ చేయొచ్చు అని ఒక ఫీలింగ్ చూపించారు. కామెడీ చేయొచ్చు, చేయగలను అని. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చైతన్య ఫ్యామిలీ ప్యాక్ వేసుకుని అన్నారో అప్పుడే నాకు అర్థం. నన్ను అనేసాడు కదా అందుకనే చేశా. చాలా మంది రెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి సాయి కృష్ణకి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడదాం. సాయి కృష్ణకి నవీన్ చంద్రతో మాట్లాడే అదృష్టం కల్పిస్తున్నాం. అవును, అది కూడా మస్తు టైం పాస్ లా. హలో హలో, హాయ్ సాయి కృష్ణ, వెల్కమ్ టు మస్తు టైం పాస్.
హాయ్ అండి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు కాజల్ గారు? సూపర్, చాలా బాగున్నావు అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చేతి గారు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా సాయి కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను హైదరాబాద్ అండి. ఆ? హైదరాబాద్ అండి. ఏం చేస్తుంటా సాయి? నేను మామూలుగా మొన్న ఈ మధ్య రీసెంట్ గా స్టడీస్ అయిపోయాయి, జాబ్ సెర్చ్. ఓకే, నీకు ఒక గుడ్ న్యూస్. కాజల్ తల్లి కాబోతుంది. గుడ్ న్యూస్ అంటే ఇవాళ మా షోలో నవీన్ చంద్ర వచ్చాడు. అది గుడ్ న్యూస్. అవునా? అందాలు రాక్షసి నవీన్ చంద్ర ఎంత పెద్ద గుడ్ న్యూస్. చూడు చేయదట్టు. అవునా అండి? హాయ్. మాట్లాడచ్చా మరి? హాయ్ నవీన్ చంద్ర గారు, ఎలా ఉన్నారు భయ్యా? నేను బాగున్నాను భయ్యా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నా భయ్యా. సో స్టడీస్ కంప్లీట్, ఇంకా జాబ్ కి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్. ఇంకా రాలేదు భయ్యా జాబ్. వస్తుంది. థ్యాంక్ యూ భయ్యా. మీరు దిస్ టైమ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ యూ. అవును భయ్యా. జాబ్ వచ్చే వరకు ఆ టైం ఉంటుంది కదా క్యాప్, ఇక్కడ మాత్రం అసలు ఎక్కడ లూజ్ అవ్వద్దు, స్ట్రాంగ్ గా ఉంది. అవును. ఓకే భయ్యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. కాంప్లిమెంట్ ఇవ్వలేదు నీకు, ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఎంకరేజ్మెంట్ అదేలేండి. అంటే మీకు వస్తుందని చెప్పి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మాట్లాడారు కదా, అందుకని థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అన్నారండి. కవరింగ్ సాయి జిందాబాద్, కవరింగ్ సాయి జిందాబాద్. సాయి కృష్ణ, మన నవీన్ చంద్ర గారిది మీలో ఎవరు కోటేశ్వరుడు నుంచి నువ్వు ఏమన్నా డైలాగ్ కానీ సాంగ్ కానీ అడగాలనుకుంటే అడుగు. లేదు నేను నాకు నచ్చింది అడుగుతాను. అంటే కాలర్ లేను కాబట్టి నాకు నచ్చింది నేను అడుగుతాను. ఏదో ఒకటి అడుగు బాబు, అదే అడగమంటున్నాను. నవీన్ చంద్ర గారు చెప్పండి. నేను ఇప్పటికి మీ వచ్చిన సినిమాలు త్రిపుర చూశాను, ఇది ట్రైలర్ చూశాను. నాకు అన్నిట్లో కంటే మీరు ఆ అందాలు రాక్షసిలోనే చాలా బాగా కనిపించారండి. అంటే చాలా మీరు ఆ గడ్డంతోనే బాగున్నారు. గడ్డంతోనే బాగున్నాను, థ్యాంక్ యూ. గడ్డంతోనే బాగున్నారు. అంటే మేము మామూలు జనరల్ మా ఫ్రెండ్స్ అయితే గడ్డం నవీన్ అంటాము. మా ఫ్రెండ్ పేరు కూడా గడ్డం నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే అండి. సో అట్లా వచ్చేసింది అనమాట. భయ్యా, నాకు మీరు అందాలు రాక్షసిలో ఒక డైలాగ్ చెప్పారు చూసారా? అదే తను రోజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మీరు ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా? ఆ డైలాగ్ చెప్పాలంటే వైబ్రేషన్ కావాలి, బట్ ఐ జస్ట్ డైలాగ్ చెప్తాను. అసలు రాదు ఆ వైబ్రేషన్స్ కాజల్, ఈ వైబ్రేషన్స్ ఇగో సాయి కృష్ణ నీ కోసం మన నవీన్ చంద్ర డైలాగ్ చెప్తున్నారు. ఆ వైబ్రేషన్స్ ఇప్పటికీ లైక్ అందాల రాక్షసి అయిపోయిందండి, ఆల్మోస్ట్ 4 years అయింది. ఇప్పుడు మిథున అనే క్యారెక్టర్ నేను మర్చిపోలేకపోతాను. బికాస్ ఓకే అండి, పక్కన కాజల్ గారిలో మిథున గారిని చూసుకొని డైలాగ్ చెప్పండి. అంటే వైబ్రేషన్ కావాలంటారు కదా. థ్యాంక్ యూ, ట్రై. నా ప్రేమని చేపలా పరిస్తే ఈ భూమి సరిపోద్దు. గాలిలో నింపితే విశ్వం బద్దలవుతుంది. అది కామెడీ డైలాగ్. కామెడీ సినిమా చేస్తున్నాను కదా ఎప్పుడు. సారీ భయ్యా, నవ్విచ్చేస్తున్నారు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ గివ్ అప్. వెరీ థ్యాంక్ యూ. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీతో మాట్లాడడానికి థ్యాంక్ యూ ఫర్ ఇది. నైస్ టాకింగ్ టు సాయి. బాయ్ 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 అండి. బాయ్ అండి. బాయ్ అండి నవీన్ గారు. నవీన్ చంద్ర వస్తున్నాడు అని చెప్పేసి మేము కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాం. కాలరే ఎగ్జాక్ట్లీ. నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని కానీ మేము అడుగుతాం, తర్వాత అడుగుతాం. పెట్టే మేము అడగాలని చెప్పేసి లోపల అనుకున్నాం. రైట్, నేను లోకల్ గురించి, చందమామ రావే గురించి. నేను లోకల్ అంటే అదే మీలెవరు కోటీశ్వరుడు తర్వాత జరిగింది. సో మీలెవరు కోటీశ్వరుడు కంప్లీట్ అయింది. నేను డబ్బింగ్ చేస్తున్నాను చందమామ రావుకి. డబ్బింగ్ చేసి బయట వచ్చానండి. క్యాజువల్ గా కొన్ని అలవాట్లు ఉన్నాయి, అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ బయట వచ్చి క్యాజువల్ గా నిలబడి ఉన్నాను. అంటే ఆ రోజు సమ్ ఇష్యూస్ వల్ల, కెరియర్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఐ వాజ్ లైక్ ఎక్కడో ఐ వాజ్ ఫీలింగ్ లో. సో ఐ స్టాండింగ్ అవుట్. సడన్ గా ఒక ఆడి కార్ వచ్చింది. ఆడి కార్ వచ్చి ఆగింది సప్పమని. నేను చూసాను, అంటే బ్లాక్ టింట్ ఉంది, ఇలా చూశాను. చూస్తే సడన్ గా మంచు మనోజ్ కార్ నుంచి దిగారు. దిగి వచ్చి బాబాయ్ ఎలా ఉన్నా బాబాయ్ గట్టిగా హగ్ చేసుకుని, అంతా ఫైనా బాబాయ్ చాలా రోజులు చూసి అది ఇది అంటే, నేను ఒక 2-3 seconds నేను షాక్ లో ఉన్నా. ఇలాంటి టైంలో నాకు ఒక
ఎక్కడ ఒక సోల్ఫుల్ ఫీలింగ్ కావాలి, ఒక హగ్. మా అమ్మ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు అనుకోండి, ప్రాబ్లమ్ లో ఉన్నా హగ్ చేసుకుంటాను. ఆ టైంలో ఎవరు లేరు. బట్ నేను డబ్బింగ్ స్టూడియో బయట నించున్నాను, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి, లైక్ ఒక ఏంజల్ లా వచ్చాడు. నిజంగా వచ్చాడు, హగ్ చేసుకుని ఓకే బాబాయ్, టేక్ కేర్ బాబాయ్, బాయ్ బాయ్ అనేసి కార్ ఎక్కేస్తే కార్ దిగేసి వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు, ఒక 2-3 minutes వరకు అర్థం కాలేదు, ఏంట్రా ఏం జరిగింది ఇక్కడ. లైక్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఏంజల్స్, మిరాకల్స్ అనేది, ఏంజల్స్ అనేది జరుగుతాయి అంటారు. ఇది ఏంటిది నాకు అర్థం కాలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 minutes తర్వాత డబ్బింగ్ వెళ్ళలేదు నేను. తర్వాత బెక్కం వేణుగోపాల్ గారు వచ్చారు. వచ్చి నవీన్ ఇలా మేము అనుకుంటున్నాం, నిన్ను దిల్ రాజు గారు నీతో మాట్లాడమన్నారు. నాకు అర్థం కాలేదు. ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ అక్కడి నుంచి లైక్ ఐ హావ్ సైన్ నేను లోకల్. సో నేను లోకల్ విల్ బి అ వెరీ గుడ్ ఫిలిం ఇన్ మై కెరియర్. అండ్ దిల్ రాజు గారికి నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు చెప్పకూడదు, యూ విల్ సీ ద ఫిలిం అండ్ యూ విల్ tell me how important my role is. Super! Wishing all the good luck, brother. Thank you. ఇలాగే బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ తో అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి నువ్వు అంతే. అన్న సారీ అన్న, డూ అని వచ్చేస్తుంది, ప్లీజ్ డోంట్. డూడ్ అనొచ్చు, అన్న చేయమన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీలో ఎవరు కోటీశ్వరుడు? ఆ టైటిల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ చాలా కష్టపడ్డారని విన్నా. అవును, ఫస్ట్ మేము అనుకుంది ఒక్క ఐడియా ₹1,00,00,000. ఓకే, ఆ టైటిల్ ఫస్ట్ అది అనుకున్నాం. కానీ ఎక్కడో మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి లైక్ అంతగా అది నచ్చలేదు. బట్ ఐడియా బాగుంది, కాన్సెప్ట్ అదే, ఒక ఐడియా ఇస్తే ₹1,00,00,000 దొరుకుతాయి. మా సినిమా కాన్సెప్ట్ అదే అన్నమాట. సో మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ గేమ్ షో జరుగుతుంది, అప్పుడు జరిగింది ఆల్రెడీ. సో ఇట్స్ అబౌట్ 1 crore. సినిమాలో 1 crore చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆ టైటిల్ తీసుకోవడానికి లైక్ మా ప్రొడ్యూసర్ గారు చాలా ట్రై చేశారు. చేసిన తర్వాత లక్కీలీ వి గాట్ ఇట్. ఓకే, సో ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏమంటే పోసని గారు ద మెయిన్ కీ అన్నమాట. అండ్ ఆయన క్యారెక్టర్ సూపర్బ్ ఉంటుంది ఈ సినిమాలో. పోసని గారు అని పేరు వినగానే స్మైల్ వచ్చేసి. లైక్ ఆయన ఇచ్చే ఒక ఐడియా వల్ల ₹1,00,00,000 ఎలా వస్తుంది ఒకరికి. ఓకే, సో దానివల్ల సో కాన్సెప్ట్ ఇస్ అబౌట్ ₹1,00,00,000. ఓకే, ఒక ఐడియా ₹1,00,00,000 మీద ఒక కాన్సెప్ట్. సో ఈ టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేసి లైక్ దే హావ్ కెప్ట్ ఇట్. మీ మూవీకి ఆ కాన్సెప్ట్ అట్లా ఉన్నట్టు మా షో మస్త్ టైం పాస్ కి కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మండే కాన్సెప్ట్, ట్యూస్డే కాన్సెప్ట్, అట్లా డిఫరెంట్ సో ఈ రోజు ఏంటి కాన్సెప్ట్? ఇవాళ ఫ్రైడే కాన్సెప్ట్ మీరు రావడం స్పెషల్ గెస్ట్. బట్ ట్యూస్డే కాన్సెప్ట్ ఆట ఆడుకుందాం రా. సో ఆట ఉంటుందన్నమాట, మేము కాలర్స్ అందరితో ఆట ఆడిస్తాం. ఇవాళ మీతో ఆడిస్తాం. ఓకే, ఈ బౌల్ లో కొంతమంది హీరోస్ నేమ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు పిక్ వన్ అండ్ పిక్ చేసి ఏ హీరో వస్తే ఆ హీరో యాక్ట్ చేసిన ఏదో ఒక సినిమా టైటిల్ మీరు అనుకుని దంశలాట్స్ ఆడదాం. ఓకే, మాకు అర్థం అవ్వాలి. మాకు అర్థమైతే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఒకవేళ మేము కనుక చెప్పలేకపోతే మీరు ఓడిపోయినట్టు. ఓకే, దెన్ యూ హ్యావ్ టు డూ అ టాస్క్. ఓహో, ఇది ఒకటి ఉందా? ఆ టాస్క్ ఏంటో తర్వాత చెప్తాము. చెప్తామా ఇప్పుడు? ఎందుకు చెప్దాము, ముందైతే ఆట ఆడదాం, తర్వాత టాస్క్ గురించి చెప్దాం. సో పిక్ వన్. మేము కళ్ళు మూసుకుంటాం, మీరు కెమెరాకి చూపించండి ఆ హీరో పేరు. స్టార్ట్. సిక్స్ ప్యాక్ యాబ్స్. అల్లు అర్జున్. ఇవాళ ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? సుధీర్ బాబు. తుపాకీ. విజయ్ ఆంటనీ. మహేష్ బాబు. సిక్స్ ప్యాక్, సుధీర్ బాబు, మైకేల్ జాక్సన్, ఎన్టీఆర్. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు నవీన్ చంద్ర. విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల. రామ్ చరణ్. సూపర్. హీరో కాదు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఒక మూవీ టైటిల్ చెప్పాలి. అవునా? ఓకే, రామ్ చరణ్ గుర్తుపెట్టాము, మూవీ టైటిల్ చెప్పండి, మేము గుర్తుపెడతాం. ఆయన చెప్తుందని గుర్తుపెట్టాను, తిట్టుకుంటా ఎందుకు నీ ఎంకమ్మ. గోవింద అందరూ వాడేది. విందే పిల్ల నువ్వా పైనుంచి చేతి గుర్తుపెట్టేశాడు కాబట్టి చేతికి ఒక టాస్క్. నేను గుర్తుపెడితే నాకెందుకు టాస్క్? నీకే టాస్క్ గుర్తుపెట్టావు కాబట్టి. ఆయన టాస్క్ చేయించాలని కదా చేతి చెప్తున్నాయి కదా కాజల్, ఎందుకంత కృతి పడతావు? ఒక ఆటతోనే టాస్క్ చేయించాలని. ఇంకెన్ని తీద్దాం? ఇంకొకటి. ఓకే,
ఓకే కళ్ళు మూసుకో చేతు. ఫిల్మ్ నేమ్ చెప్పాలి కదా. Yes. ఫిల్మ్ నేను చెప్పాలి. అంత రామమయం. అందమైన రామదాసు. లోకం. అమ్మయ్యా. ఏంటి ఆ? అదేంటది? సిగ్గు ఖుషి. ఖుషి ఇస్ ద రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్. Hmm. Yes, super. ఏంటి కొంచెం చెప్పేస్తాం మనం టాస్క్ చేద్దామంటే. ఊరికే అట్లా గెస్ట్ చేస్తే అట్లా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ముచ్చటగా మూడోసారి. ఓకే సో నేను చెప్పేశాను, చైతు కూడా చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు మేము ఓడిపోవడం అనేది ఉండదు. నువ్వు ఓడిపోవడమే ఉంటుంది షోలో. నువ్వు ఓడిపోవాలా, నీతో టాస్క్ చేయించా అదే. కానీ ఓడిపోయే లెక్క కనిపించలేదు. ఏమన్నా యా, చాలా బాగా చెప్తున్నారు అసలు. రెడీ. మా వ్యూవర్స్ కి చూపించారా చిట్? కానీ మీరు ఓడిపోతే మేము ఓడిపోతానా? మా ఇద్దరులో ఎవరికన్నా ఏదైనా టాస్క్ యా, టాస్క్ ఇవ్వచ్చు. కానీ మీరు చెప్పకపోతే మరి ప్రాబ్లం. మరి మేము చెప్పాలి. మేము చెప్పకపోతే మీకు కదా టాస్క్. మీరు చెప్పకపోతే నాకు టాస్క్ మరి. చాలా ఈజీగా చెప్తాను. రజనీకాంత్. పెద్దరాయుడు. అరే ఏంట్రా? సూపర్. చాలా బాగా ఎనాక్ట్ చేశారు కాబట్టి చాలా బాగా చెప్పేసాము. చాలా బాగా అటాక్ చేయడం ఏంటి? హీరోకి యాక్టింగ్ ఇస్తే ఆబ్వియస్ యాక్ట్ చేస్తారు అక్కడ. ఆయనకి రాంగ్ గా గేమ్ ఇచ్చినాము. నువ్వు ఈజీగా ఓడిపోవడం జరిగింది. సో ఈ గేమ్ కాజలే కనిపెట్టింది, కాజలే ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఇప్పుడు కాజల్ కి పనిష్మెంట్ ఇవ్వచ్చు మీరు. ఈ డంషన్ ఆర్ట్స్ నాకు లైక్ అంత తెలియదండి ముందు. పేపర్ ఐస్ నాట్ ప్లే అండ్ ఆల్. బట్ ఒక్కరి దగ్గర నేను నిజంగా ఈజీగా నేర్చుకున్నా. నాని. Okay, okay. నాని ఈజ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆర్ట్స్ అనమాట. అంటే ఎంత పాత సినిమా అయినా బాగా చేస్తాడు. చెప్పేసి ఈజీగా లైక్ మేము చెప్పేస్తాం. ఓకే ఓకే. వెరీ గుడ్ ఇన్ దట్. సో అక్కడ కొంచెం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. నాని అన్న జల్దీ వచ్చేసాను. నువ్వు కూడా షోకి ఆడుకుందాం డంషన్ ఆర్ట్స్. ఓకే అండ్ రైట్ నౌ ఇట్స్ యువర్ థింగ్ అన్న. కాజల్ నాతోనైనా చేతుతోనైనా ఎవరితో అయినా చేయించుకోవచ్చు టాస్క్ పనిష్మెంట్. ఎనీథింగ్ Anything. యువర్ విష్. ఓకే నాకు ఇప్పుడు 1000 రూపాయల నోట్లు కావాలి. 1000 రూపాయలు నోట్లు ఏం చెప్తాను? దాంతో ఏమీ పీకలేదు. టాస్క్ కదా, పీకాల్సిన పీకని తెలియదు. నాకు 1000 రూపాయల నోటు కావాలి. 1000 రూపాయల నోట్లు కావాలి. ఇచ్చే కాజల్. నాకు అయినా పేమెంట్ రాలేదండి ఇంకా. మా క్యాషియర్ చెక్ ఇస్తారు. అదే కదా టాస్క్ ఇప్పుడు. 1000 రూపాయల నోట్ల 1000 రూపాయల నోట్, 1000 రూపీస్ నోట్ నాకు చూపించండి. మీలో ఎవరు కోటీశ్వరుడు? 1 రూపాయల నుంచి 1000 రూపాయలు వస్తే బాగుండు. ఇవ్వు. నీకు కదా టాస్క్, నాకు కదా ఇచ్చింది. నాకు నవీన్ ఇచ్చింది task. ఇద్దరికి ఇచ్చానండి. తన్ను కొట్టినా వర్కౌట్ కాలేదు. ఫ్రాంక్లీ 1000 రూపాయలు చెల్లట్లేదని చెప్పేసి బ్యాంకులో అకౌంట్ లో వేసేసినామన్నా. సో 2000 రూపాయల నోట్ చూపించమంటే ఇప్పుడే చూపిస్తాం. 2000 చూపి చూపివయ్యా. అంటే 2000 ఉంటే ఎక్కడ చెల్లట్లేదని 100 రూపాయలు చేంజ్ చేసాం దాన్ని. చూసారా ఇక్కడ కూడా ప్రమోషన్ కి ఎంత స్కోప్ తీసుకుంటున్నారో. ఎంత మీలో ఎవరు కోటీశ్వరుడు టైటిల్ అయితే, ఎంత మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా 100 రూపాయలు ఉన్నవాడు కోటీశ్వరుడు. టాస్క్ ఎగ్జాక్ట్లీ 100 రూపాయలు ఎవరి దగ్గర ఉందో వాటి కొట్టిస్తాడు. 100 రూపాయలు చూపించు. మీ దగ్గర ఉందా? నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. నా నా దగ్గర దగ్గర ఉంది 100 రూపాయలు. నేను ఇప్పుడు మా సినిమా మీరు ఎవరు కోటీశ్వరుడు కాబట్టి ప్రమోషన్స్. కోటీశ్వరుడు. ఇప్పుడు 100 రూపాయలు కాజల్కి ఇస్తారా చేతికి ఇస్తారా చూద్దాం నవీన్ అన్న. సారీ ఎవరికి ఇవ్వరు. బ్యాంక్ వెళ్ళి వెరీ వాల్యుబుల్. యా ఫిజికల్ టాస్క్ ఏమైనా ఇవ్వచ్చు. ఫిజికల్ గా ఫిజికల్ టాస్క్ అంటే ఆర్మ్ రెజ్లింగ్ ఆడతారు ఇద్దరు. ఆర్మ్ రెస్లింగ్ మీరిద్దరు చేయాలి. ఎందుకు? కండలు ఇక్కడ కొవ్వు, కండల మధ్యలో కొవ్వు ఇట్లా నలిగిపోద్ది. లైక్ వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఇస్ బిగ్ టాస్క్. ఎందుకంటే నవ్వించడం అనేది చాలా కష్టం. సో మీరు ఆర్ డూయింగ్ ఆల్రెడీ గుడ్ టాస్క్. దెన్ ఫైన్. Thank you so much. ఇంకొకసారి చెప్పు, అటు కెమెరా కలిసి చెప్పు. నిజంగా అండి ఏడ్పించడం చాలా ఈజీ. ప్రతి మనిషి జీవితంలో లైక్ సాడ్నెస్, సోర్నెస్ అనేది ఉంటుంది, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ కాజల్ అండ్ యూ. బికాస్ ఐ సీ యువర్ ప్రోగ్రామ్ కదా. అంటే షూట్ తొందరగా అయిపోయింది, తొందరగా పడుకోవాలి. తొందరగా నిద్ర రాకపోయినప్పుడు యూట్యూబ్ లో మీరు ఎలా గ్యాగ్స్ చూస్తారు, నేను గ్యాగ్స్ చూస్తాను. అట్ ద సేమ్ టైమ్ విల్ సీ దిస్ ఛానల్స్, దిస్ షోస్ అన్నమాట. సో బాగుంటుంది. అండ్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. పనిచేస్తున్నావా? గ్యాగ్స్ అని కాదు, అదే
ఆనందం సంతోషం ఎగ్జాక్ట్లీ. సూపర్. మీరు నాకు సంతోషాన్ని ఇస్తున్నారు ఆనందం కంటే ఎక్కువ. Thank you so much. ఏం టైమింగ్ వెళ్ళి ఫింగర్స్ కూడా కరెక్ట్ గా చెప్పేసుకుంటున్నారు. వావ్. Thank you, thank you, thank you. 250+ ఎపిసోడ్లు అయిపోయినాయి. సో అలవాటు అదే అయిపోయింది. కదా యూఆర్ బిలీవింగ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎస్. సో ఆల్ ది బెస్ట్. Thank you so much. తెలుసా మమ్మల్ని ఇలాగా కాంప్లిమెంట్ లో అంటే షో జరుగుతున్నప్పుడు ముంచడం, షో తర్వాత చెప్తూ ఉంటాం. Yeah, yeah, అవును కరెక్ట్. ఇంకొక టాస్క్ కూడా ఇస్తాం మేము, ఇంకొక గేమ్ కూడా ఉంది. సో నేను ఇవాళ క్రియేటివ్ గా ఆలోచించి నేను కనిపెట్టిన గేమ్స్ అన్ని కూడా ఇవాళ ఆడించాల్సిందే. మనం ఆడే గేమ్ పేరు ట్రూత్ ఆర్ డేర్. ఓకే, ఐ యు ఇన్? ఓకే. ఓకే, సో ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. సో మీరు ఏ ఏజ్ లో ఫస్ట్ కిస్ పెట్టారు? మా అమ్మ చూస్తున్నారేమో. చూడలేండి. చాలా మంది అమ్మాయిలు కూడా చూస్తున్నారు. చెప్పండి. ఆంటీ చూస్తున్నారు కదా, కాసేపు చూడకుండా పక్కకి వెళ్ళరా ప్లీజ్. ఇప్పుడు చెప్పండి, వెళ్ళిపోయారు ఆంటీ. కిస్ అంటే లైక్ టాకింగ్ అబౌట్ కిస్ అన్న, నాట్ ద స్మూచ్. ఓకే, ఎందుకు నా క్లారిటీ ఇస్తావు? కూర్చొని కాదు. కిస్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 9. 9కే మరి రాసుకోండి. నవీన్ కి ట్రై చేస్తున్న అమ్మాయిలందరూ కూడా రాసుకోండి. 9కే స్టార్ట్ చేసేసారు. ఓకే, ఇప్పుడు డేర్ చైతన్ కిస్ చేయాలి. యా కమ్ ఆన్. నో ప్రాబ్లం. యా కమ్ ఆన్. బికాజ్ చైతన్ బుగ్గ మీద కిస్ పెట్టాలి. ఒక నిమిషం క్లోజ్ అప్ రావాలి. క్లోజ్. ప్రాంక్ కాల్ కూడా చేయాలి. ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం నవీన్? ధనాధం ధనరాజు చేద్దాం. ధనాధన్ ధనరాజ్ కి కాల్ చేద్దాం. ఎవరు ప్రాంక్ చేయాలి? మీరు నేనా? ఓకే, ఏమని చేద్దాం? అంటే తెలియకూడదు మీరు చేశాను. అంటే షూటింగ్ లో లైక్ ఆ రోజు కలిసారు కదా షూటింగ్ లో. ఓకే, నంబర్ ఫ్లర్ట్ చేయాలి. ఫ్లర్ట్ నంబర్ అన్నారు కాదు, ఫ్లర్ట్ చేయండి. ఓకే. రీసెంట్ గా మీరు గోవా కూడా వెళ్ళారు కదా. ఎవరండి? హలో, నమస్తే, ధనరాజ్ గారా అండి మాట్లాడేది? మీరెవరండి? హాయ్ హాయ్ ధనరాజ్ గారు, నా పేరు కావ్య అండి. చెప్పండి. మనం రీసెంట్ గా కలిసాం, గుర్తుందా? ఓకే ఓకే, అంటే చేయండి. రేపా? కాదు ధనరాజ్ గారు, ఇవాళ సాయంత్రం కలుద్దాం. మచ్చి మచ్చి, ఏ మచ్చి, హౌ ఆర్ యు మచ్చి? హాయ్ ధనరాజ్ గారు, దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? సూపర్ డూపర్, హౌ ఆర్ మచ్చి, యు? నేను నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. మచ్చి మచ్చి, మీలెవరు కోటీశ్వరుడు అంటే ఆ. ప్రమోషన్ జరుగుతుంది. సో సూపర్, అందుకే కాల్ సూపర్. చేశాను, ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. మరి నువ్వు టెన్షన్ అయిపోతావు. ఏం లేదు, పర్లేదు. అందుకే రేపు చేయండి అన్నా నేను. నాకు సడన్ గా ఏంటంటే, సడన్ గా కావ్య అంటే వ్యాకిడ్ అవుట్ లో పేజ్ మేనేజర్ ఉన్నారు కదా, ఆవిడేమో అనుకున్నాను రేపు చేయండి, ఏం అప్డేట్స్ లేదు ఈ రోజు చెప్దామని. బాగా కవర్ చేస్తారు ధనరాజ్ గారు, బాగా కవర్ చేస్తారు అన్న అంటున్నా. బాగా కావచ్చు, నీ అంత చేయలేను బ్రదర్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆ విధంగా మాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఎవరు కోటేశ్వరుడు మూవీ గురించి అన్న? యాక్చువల్లీ మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో నవీన్ చంద్ర ఒక పాట అయితే పృథ్వీ గారు ఒక పాట. సినిమాకి 2 హార్ట్స్ ఉన్నాయి ఒక ప్రాణానికి. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క కమెడియన్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కమెడియన్ ఉన్నారు. అంటే ప్రతి సీను ఏదో ఒక కమెడియన్ నవ్విస్తూ ఉంటాడు. ఇంకా నవీన్ చంద్ర గురించి కొత్తగా చెప్తే అంటే నేను సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే మన అందాల రాష్ట్రంలోనే చూస్తాం పర్ఫార్మెన్స్ ఏంటో. అతనితో నేను బలం కూడా చేశాను. చాలా న్యాచురల్ యాక్టర్ గా తనంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. ఈ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది కదా? నాకు హీరోయిన్ లేదండి, నవీన్ చంద్ర హీరోయిన్ ఉంటే హీరోయిన్
అదే డార్లింగ్, నీకున్న హీరోయిన్ నిన్ను బుట్టలో పడేయడానికి నన్ను ఒక బకరాగా వాడుకుంటున్నాను. చెప్తుంటేనే ఫన్ ఫ్రెండ్ ఏమండి, హీరోకి ఫ్రెండ్ గా చేయడం ఎంత ఎంత కష్టం మీకు తెలుసా? తెలీదండి, హీరోకి అమ్మాయిలు పడతారు, హీరోకి అమ్మాయిలు పడతారు, హీరో ఫ్రెండ్ కి పడరు. ఏంటో నాకు అర్థం కాదు. హీరో ఫ్రెండ్ అయ్యారు, లేకపోతే హీరో అయ్యేవాళ్ళు కదా. వద్దులేండి, మనకు వద్దులేండి ఇవన్నీ. కాకపోతే మనకు ఐ లవ్ చెప్పినట్టు చెప్పి ఇది నీకు కాదు, తనను పడేయడం కోసం నేను ట్రై చేశాను, నేను మధ్యలో వాడుకున్నాను చెప్తే ఆ హీరో ఫ్రెండ్ హృదయం అసలే నాది పక్క హృదయం. మంచి సినిమా వెళ్ళి టోటల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సత్యబాబు గారు అన్ని చేసిన సినిమాలు, బెట్టింగ్ బంగారాజు కానీ, నేను అక్కడి నుంచి యాక్ట్ చేస్తున్నాను ఆయన కొత్త సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది థ్యాంక్ యూ, సూపర్. మీకు కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అన్నా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మతి ఫైనల్ గా నువ్వు ఈ ఇయర్ ఎండింగ్ లో అద్భుతమైన హిట్ ఇవ్వబోతున్నావు, అదే కంటిన్యూ చేయాలి నెక్స్ట్ 2017. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా వర్క్ చేస్తాం నెక్స్ట్ అన్ని మనమే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధనరాజ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ బాయ్ ధనరాజ్ గారు, బాయ్. రైట్, కంగ్రాచులేషన్స్. when you are around good people, very talented good people, so everything falls in a good place. సో మీరెవరు కోటీశ్వరుడు అంతే. సో మొత్తం టీం అందరూ టాలెంటెడ్ పీపుల్. సో అందరూ వాళ్ళు అక్కడక్కడ ప్రూవ్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో అందరు కలిసి ఒక ఫిల్మ్ చేసాం. సో దట్ ఈస్ మీలో ఎవరు కోటీశ్వరుడు. మీలో ఎవరు కోటీశ్వరుడు. ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అని మీలో ఎవరు కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు. పేర్లేదు వదిలే. యూజువలీ December 2nd నా బర్త్డే ఉన్నింది అనమాట. సో కేకులు తీసుకొచ్చారు, గిఫ్ట్లు, వాచ్లు అన్ని తీసుకొచ్చారు, కానీ ఇంత మంచి గిఫ్ట్ నాకు ఎవరు. దిస్ ఇయర్స్ బెస్ట్ గిఫ్ట్. అండ్ దీని గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాస్ట్లీ ఐటమ్స్ తీసుకుని గిఫ్ట్ ఇవ్వడం వేస్ట్ అండి. ఇదైతే ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్. వన్ ప్లాంట్, ఒక చెట్టు మీకు కొంచెం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని తీసుకుని ఇల్ గివ్ అ వెరీ ఫ్రెష్ ఎయిర్. ఇప్పటి నుంచి ఎవరు గిఫ్ట్లు ఇచ్చిన వీళ్ళలాగా లైక్ చెట్టు ఫ్లవర్, అండ్ దేర్ ఇస్ అ ఫ్లవర్ ఆల్సో, పీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం కదా, వాట్ ఎవర్ నువ్వు ఏది ఎప్పుడు కూడా బాగా కనెక్ట్ అయిపోతున్నాం మేము. మీ కెరియర్ కూడా ఇట్లా గ్రో అవ్వాలి, మీ ఫ్లవర్స్ లాగా మీకు సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ మీలో ఎవరు కోటేశ్వరుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. గో గ్రీన్, ప్లాంట్ ఎ ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మస్త్ టైం పాస్ విత్ అవర్ స్పెషల్ గెస్ట్ నవీన్ చంద్ర. టైం కూడా అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. మీలో ఎవరు కోటేశ్వరుడు చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపు సాటర్డే స్పెషల్ ఇంకో గెస్ట్ తో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Take care, love you all. Bye.